చికెన్ తోటి ఒక కొత్త రెసిపీ అయితే చూపించబోతున్నాను. అదేనండి రెస్టారెంట్ స్టైల్ చికెన్ మహారాణి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి అయితే ట్రై చేయండి. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. కడిగి పెట్టుకుని చికెన్ తీసేసుకొని ఉప్పు, మిరియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, సగం నిమ్మకాయ బద్ద పిండేసుకొని బాగా కలుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ అయితే పక్కన ఉంచుకోవాలి. స్టవ్ వెలిగించి కడాయి పెట్టేసి దాల్చిన చెక్క, లవంగా, ఇలాచి, జీలకర్ర వేసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి. కసూరి మేతి, ఎండుమిర్చి, ధనియాలు, జీడిపప్పు, బాదం పప్పు డ్రై రోస్ట్ చేసుకున్న తర్వాత చల్లారాక మిక్సీ జార్లోకి వేసుకొని మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించి కడాయి పెట్టేసి 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసేసుకొని కట్ చేసుకుని ఉల్లిపాయలు, కరివేపాకు, మ్యాగ్నెట్ చేసుకుని చికెన్ కూడా వేసేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టేసి ఒక 8 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో మగ్గించుకోవాలి. మూత తీసేసి గ్రైండ్ చేసుకున్న పౌడరు వేసుకొని బాగా కలుపుకొని 2 టేబుల్ స్పూన్స్ బీట్ చేసుకున్న పెరుగు కూడా వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టేసి 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో మగ్గించుకోవాలి. మూత తీసేసి ఇప్పుడు ఫ్రెష్ క్రీము కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసుకొని బాగా కలుపుకొని ఒక 2 మినిట్స్ మూత పెట్టి మగ్గించుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే చికెన్ మహారాణి కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్